విజయవాడ మొగల్రాజపురంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి మొగల్రాజపురం సున్నపుపట్టి సెంటర్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఓ ఇంటిపై కొండచర్యలు ధ్వంసమవ్వగా అందులో ఉన్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో బాలిక చనిపోయింది. మరికొందరికి గాయాలయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అధికారులు పరిశీలిస్తున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావును అడిగి తెలుసుకుందాం. కనకారావు, ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? కానీ విజయవాడ నగరంలోని మొగల్రాజపురం ప్రాంతంలో సున్నపేట ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంట్లో 2 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, మరో 2 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ 6గురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మేఘన అనే ఒక అమ్మాయి మరణించింది. వీరితో పాటు ఇంకా కొండచర్యలకి కింద ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఇంట్లో 2 ఉన్నట్లుగా, దానికి పక్కనే ఆడుకొని ఉన్న మరో ఇంట్లో ఒక మహిళ ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. వీళ్ళు 3గురిని కూడా తీసేదానికి చర్యలు చేపట్టారు. విఎంసీ ఆధ్వర్యంలో జేసీబీలు ఇప్పటికే 4 జేసీబీలు చేరుకొని రక్షణ చర్యలు చేపడతారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కొండ చర్యలను తొలగించే పని కూడా వేగవంతం చేశారు. ఈ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇక్కడే ఉండి పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. స్థానికులతో అడిగి తెలుసుకుంటున్నారు. గతంలోనే ఇలాంటి ఘటనలు జరిగి ఈ కొండ చర్యలు విరిగిపడి మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఎమ్మెల్యే చెబుతున్నారు. అయితే రక్షణ చర్యలు చేపడతామని, ఎవరైతే ఈ దీంతో చిక్కుకొని ఉన్నారో వీరాని త్వరగా మరో 2 గంటల్లో వాళ్ళని బయటికి తీస్తామని కూడా ఎమ్మెల్యే గారు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అధికారులు కానీ పోలీస్ అధికారులు కూడా అందరూ పెద్ద ఎత్తున వచ్చి కొండ చర్యలు ఇరిగిపడే దానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఆ కొండ చర్యలు కానుకొని ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా వేరే కమ్యూనిటీ భవనాలకి తరలిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కనకారావు, అంటే సుమారు ఎంతమంది నివాసం ఉంటున్నారు అక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? మొత్తం 4 కుటుంబాలు, 4 అంటే కొండ పరివాహక ప్రాంతంలో కొన్ని 100 కుటుంబాలు ఉంటాయి. ప్రధానంగా ఇది ఘటన జరిగిన స్థలంలో పరిశీలిస్తే 4 ఇళ్లు మీద ఈ కొండ చర్యలు పెద్ద ఎత్తున ఎరుగుపడ్డాయి. దీంట్లో 2 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాంట్లో 3 ఉన్నట్లుగా ఉన్నాయి. ఇంకొక ఇంట్లో ఉన్న 6గురిని హాస్పిటల్ తరలించారు. వాళ్ళలో ఒక బాలిక మరణించిన పరిస్థితి ఉంది. వర్షం ఆగిందా? సహాయ చర్యలు కొనసాగుతున్నాయా? ఇప్పుడు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వర్షం అయితే పడుతూనే ఉంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వారు అసలు ఆగే అవకాశం లేకుండా నిరంతరం పడుతూనే ఉంది. ధన్యవాదాలు కనకారావు.